రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడ జరగకుండా ఆపని చెప్పండి. ఎక్కిస్తారేంటి? ఎక్కించిన పంపితే నా పొలపోలంతా ఊరుకుంటారు అనుకోకు. రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది. ఒక బస్ డ్రైవర్ నడి రోడ్లో బస్ ఆపి ట్రాఫిక్ జామ్ చేశాడు. అడిగితే రూలింగ్ పార్టీ వాడు అన్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇంకో డ్రైవర్ టైర్ కింద పడుకుని కులం పేరు చెప్పి భయపెట్టాడు. ఒక పోలీస్ కమిషనర్ తన డ్యూటీ సరిగ్గా చేయలేకపోయాడు. మిమ్మల్ని చర్య తీసుకోమంటే ఎక్కడ ఆ కులస్తుల సపోర్ట్ పోతుందో అన్న భయంతో ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారు. రాష్ట్రం తగలబడిపోయింది. దాని గురించి మీకు ఏ దిగులు లేదు. ఎందరో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దాని గురించి మీకు ఏ దిగులు లేదు. 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అది మీకు ముఖ్యం కాదు. మీకున్నది ఒక్కటే లక్ష్యం, మీ పదవిని వదులుకోకూడదు, అంతేగా? ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. నేనా? ఆధారం ఉంది. వాళ్లలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నా కూడావే. ఏ కమిషనర్, నో అరెస్ట్, నో టియర్ గ్యాస్. కాసేపు పరిచి వాళ్ళని నోరు పోసుకుంటారు. షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడూ ఇచ్చేటేవాడిని. దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో తెలుసా? 1-2 అద్దాలు పగిలినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రజా శ్రేయస్సు కంటే మీ పదవేగా ముఖ్యం? చెప్పండి. అయ్యో, అవుట్. వాట్స్ గోయింగ్ ఆన్? సోదరి గారు గాలి తీశాడు. ఆఫ్ చేయి. చంపేస్తా. కెమెరా ఆఫ్ చేయమని చెప్పు. చలపదే. రై ఏంట్రని అడిగేది? ఆపరా కెమెరా. రై ఆపరా. ఆపమంటుంటే పట్టతలా చెప్పుతో కొడతాను నిన్ను. ఆపరా ప్రోగ్రామ్. ఆపరా. రై ఆపరా. ఇంటర్వ్యూ చేస్తాడు. మేడం కెమెరా కంట్రోల్ రూమ్ పక్కన తిప్పు. ఇక్కడ ఒక స్టెప్ చూపిస్తున్నాడు చూడు. చేస్తారు మీరు బోర్డ్ ఇంటర్వ్యూ. కూల్ డౌన్ అయితే కూల్ డౌన్. దిస్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్. హలో ప్లీజ్. ఇది చట్టసభ అయితే వాళ్ళ పార్టీ నుంచి బయట పంపించేయించరా? లైవ్ టెలికాస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తుంటారు. ముందు అది కింద పడాయి. నేను కనబడతాను. నువ్వు నీ చేతిలో ఉన్న చెప్పు, దానికి ఉన్న పేడ కూడా కనిపిస్తుంది. బా కంపు భరించలేకుండా కింద పడాయి. ఈడికి ఎంపీ సీట్ కావాలంటండి. తమ్ముడు కొంచెం జరుగుతావా? సార్ సార్ కొంచెం లైట్ తీసుకోండి సార్. అయ్యా ఇంకెందుకు మాటలు లేచరండి. అంతే కదా, అయిపోయినట్టేనా? నమస్కారం. సార్, ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. లైబ్రరీలో రన్ అవుతుంది. ప్రజలందరూ చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. సో ప్లీజ్ కూర్చోండి. చక్కగా డబ్బింగ్ చేసుకొచ్చారు. నాకు మళ్ళీ గొంతున్న వాడిని ఎవరినో తీసుకొచ్చి డబ్ చేసి ప్రజల మనసుని చెడగొట్టాలని చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ గొడవల్ని షూట్ చేసిన వాడిని నేనే. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? ఇంత క్రితం అపోజిషన్గా ఉన్నప్పుడు మీరెంత ఇచ్చారు? ఏమయ్యా, చేతిలో మైకు శాటిలైట్ టీవీ ఉందని ఓ కోట్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను నీకు సమాధానం చెప్పాలంటావా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అందుకే 7 కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు. సీఎం పదవంటే ఏమిటో అసలు తెలుసా నీకు? జీవితంలో ఒక్క రోజైనా సీఎం ఆఫీస్ గడప తొక్కావా నువ్వు? వచ్చి చూడు, ఒక రోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు. ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు, ఎన్ని బందులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు కూర్చున్న వాడికేనయ్యా తెలిసేది. ఏదైనా విన్నామా చేశామా అన్నట్టు ఉండకూడదు. ఒక గొడవ జరిగితే దాని మూలం ఏమిటో తెలుసుకుని రేపు ఎవరికి ఏ ఇబ్బందులు కలగని విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదే నేను చేసింది. సులభంగా పరిష్కరించాల్సిన సమస్యని మీ స్వలాభం కోసం పెద్ద సమస్యను చేసి ఇప్పుడు కప్పగెత్తులేస్తున్నారే. మంటల్లో చేతులు పెడితే కాల్తాయంటున్నాను. నీకర్థం కాలా? నువ్వు పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇది సరైన సమాధానం కాదే. నేనేమిటి మీ సీట్లో కూర్చోడం ఏమిటి? ఇది వినటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. రాజకీయ చట్టంలో దీనికి అవకాశం ఉంది. చిన్న ఆర్డినెన్స్ వేద్దాం. ఒక్కరోజు ఉండవయ్యా. నేనా? మీరు జోక్ చేస్తున్నారు. నేను సీరియస్ గానే అంటున్నాను.
ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటం అని నువ్వే తెలుసుకుంటావు. దాంతో ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో నీకప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎంత కష్టమైందో నువ్వే నా ప్రజలకి చెప్పచ్చు. ఏంట్రా ఇది? సీఎం సీట్లో వన్డే మ్యాచ్ ఆడుకుంటున్నారా? మన సీఎం బీహార్ వచ్చినప్పటి నుంచి అదో టైప్గా మాట్లాడుతున్నాడు. వద్దు సార్, అది నా పని కాదు. వినగానే జంకుతున్నా చూసావా? అందుకే అధినేతలతో ఆడుకోకూడదు. అంటి అంటనట్టున్న చలి కాచుకోవచ్చు, అగ్గి అంటుకుంటే తనువు కాలిపోవచ్చన్నారు. ఇందుకే నీలాంటి వ్యక్తికి ఒక బాధ్యత ఇస్తూ డైరెక్ట్ గా సవాల్ చేస్తే వెనకడుగు వేస్తున్నావు. ఏంటి ఉండి చూస్తావా ఒకరోజు? లైవ్ రిలే రన్ అవుతుంది మిస్టర్. ప్రజలు చూస్తున్నారు, సమాధానం చెప్పండి. లేదంటే ఇంటర్వ్యూ ఆపేద్దామా? సరే సార్, ఇది సాధ్యమైతే నేను సిద్ధమే. ఒక్కరోజు నీ పదవిలో ఉండి చూస్తాను. ఈయనదేదో పార్టీ మీటింగ్ అనుకుని గాలిగా మాట్లాడి గోతులో పడ్డాడు. ఇది మంచిదే. మన సర్వీస్లో ఒక్కరోజైనా చదువుకుని సీఎంతో పనిచేసినట్టుంటుంది. మంచిది మిస్టర్. జై హింద్. Something Thompson Audio VCD with 3 CD capability and 1000 watts output. థ్యాంక్ యూ వెరీ మచ్. జరగండి. అത്ര కొట్టేసావయ్యా. పురుషోత్తం, అద్దర కొట్టేశావు. నువ్వు సామాన్యుడు కాదు. Congrats. అరే ఊరికి నా అరవగంటయ్యా. ఈయన పార్టీకి ఈయన ఎవరినో ఒకరోజు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పొచ్చాడు. దీనికి రాజ్యాంగంలో అవకాశం ఉందా లేదా ముందది చెప్పండి అయ్యా. ఉందండి, అవకాశం ఉంది. చట్టసభ రద్దయ్యే స్థితిలో ఒక ఆర్డినెన్స్ వేసి చేయొచ్చు. కానీ చెప్పు, ఏంటది? కొద్ది రోజుల ముందు బీహార్లో ఒకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఢిల్లీలో ఒక లీడర్ చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకుని ప్రధానమంత్రిని చేశారు. నాయకులు చనిపోయినప్పుడు ఇలా చేయటం సహజమే. ఒక సీఎం బైపాస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరిగిందే. అంతెందుకు తమిళనాడులో కూడా ఇలా జరిగిందిగా. ఒకరోజు ముఖ్యమంత్రిగా ఇంకొకరిని కూర్చోబెట్టడానికి ఈయనకి అధికారం ఉందా లేదా? In accordance with the discretionary powers of the Chief Minister, the fundamental rights are enriched in the Constitution and... ఇంగ్లీష్ లో మాట్లాడుకో. కుదురుతుందా కుదరదా చెప్పు. కుదురుతుందండి. మీ డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి గెజెట్లో నోటిఫికేషన్ ద్వారా చేయొచ్చండి. ఏంటయ్య గారు ఇది? కుదురుతు కదా అని ఎవడో ఒకరిని తీసుకొచ్చి ఒకరోజు ముఖ్యమంత్రిగా కుక్క పెడతారా? విషయం ఏళ్ళ తాగొచ్చు, అలా అని తాగుతావా? ఎందుకు ఈ విషయం పరీక్ష? నీకు తెలీదు, ఇది రాజతంత్రం. ఆ రోజు అంతమంది టీవీ చూస్తున్నప్పుడు నీకు కులం ఓట్లే ముఖ్యం. అందుకే గొడవ జరిగినప్పుడు ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోలేదని ఇరికించాడు. ఏం చెప్పంటావు? అవునండి, నిజం ఒప్పుకోమంటావా? చొప్పుతో కొడతారు. రేపు ఓట్లు అడగడానికి జనం ముందుకెళ్ళలేము. అందుకే ఈ సవాల్ వదిలే. ఆ ఒక్క రోజులో ఏదైనా చేసి తగలడితే ఏమీ చెయ్యలేడు. ముఖ్యమంత్రి పనేమిటో తెలుసుకునేలోగానే రోజు గడిచిపోతుందయ్యా. దాంతో తల తిరిగి పారిపోతాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. తన మీద నేరారోపణ చేసినందుకు పదవినే లెక్క చేయలేదు చౌదరి గారని నాకున్న ఇమేజ్ పెరుగుతుంది. ఆరోపించడం తేలిక, ఆచరించడం కష్టమని జనం కూడా తెలుసుకుంటారు. ఏంటో అయ్య గారు, తమరు చెప్తే కరెక్ట్ గానే ఉండాలి. ఉంటుంది. ఇది నా రాజీనామా పత్రం. ఇవి శ్రీ పురుషోత్తం గారిని ఒకరోజు ముఖ్యమంత్రిని చేయడానికి 190 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన మద్దతు పత్రాలు. ఎన్ పురుషోత్తం అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నమస్కారం. ఇవాళ ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవీ స్వీకారం భారత రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ మన రాజధానికి చేరుకున్నాయి.